Welcome students and my dear parents. Congratulations to everyone. పర్సెంటేజ్ తక్కువ వచ్చినా మీ పర్సెంటేజ్కి మీకు రావాల్సిన సీట్ వస్తుంది. మీరు కష్టపడి చదివిన దానికి ప్రతిఫలం అయితే వచ్చింది. అండ్ ఏప్రిల్ సెషన్ కూడా ఉంది. ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి ఎవరు ఇప్పుడే డిసప్పాయింట్ అవ్వకండి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసి ఉంటారు. ఇందులో మీ పర్సెంటేజ్ అయితే చూసుకొని ఉంటారు. మీ పర్సెంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మీరే సింపుల్గా క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది నేను చెప్తుంది కాదు, ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేసిన ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకునే ప్రతి సంవత్సరం ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా అప్లై చేసి మీ ర్యాంక్స్ మీరు కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఈ పాయింట్స్ తెలియకుండా ర్యాంక్ అయితే క్యాలిక్యులేట్ చేయకూడదు. అవి ఏంటి అనేది చెప్తాను. దాని తర్వాత పర్సెంటేజ్కి ర్యాంక్ ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. మనం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫస్ట్ ఎన్టీఏ ఇచ్చిన ఫార్ములా, ర్యాంక్ మనకు రావాలి అంటే 100 మైనస్ యువర్ పర్సెంటేజ్. అంటే మీ స్కోర్ కార్డ్లో పర్సెంటేజ్ ఉంది కదా, ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా కాదు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇండివిజువల్ కాదు, టోటల్గా ఇచ్చిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది బై 100 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మిస్ అవుతుంది. ఇది అందరికీ క్లారిటీగా అర్థం అవ్వాలి, అది నేను చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను 14,75,000 కౌంట్ వేసాను. ఇక్కడ ఇది ఎందుకు వేసాను అనేది మీకు ఇంపార్టెంట్, ఇది తెలియాలి. అప్పుడే ర్యాంక్ క్యాలిక్యులేషన్ అనేది అర్థం అవుతుంది. బిఫోర్ దట్ 2026 సంబంధించి మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కంప్లీట్ గైడెన్స్ ఫస్ట్ డే ఆఫ్ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఇందులో టైం లిమిట్ జూన్ వరకే ఉంటుంది, జూలై వరకే ఉంటుంది, ఆగస్టు వరకే ఉంటుందని ఏమీ ఉండదు. మీకు 2026లో బెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ డే మీ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 టైప్స్గా మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఏది కావాలనుకుంటే దానికి ఫీ పేమెంట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేశాను, చూడండి. ఫస్ట్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అసలు 2025లో మన మెంటర్షిప్లో ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది ఫస్ట్ మీరు తెలుసుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీ అందరి దగ్గర ఇక్కడ 100 అంటే కామన్గా ఫార్ములా వాల్యూనే, ఇక్కడ 100 కామన్గా ఫార్ములా వాల్యూనే, పర్సెంటేజ్ అంటే మీ స్కోర్ కార్డ్లో ఉంది. మరి ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు జేడబ్ల్యూ 2026 సెషన్ 1లో వచ్చిన స్టూడెంట్ కౌంట్ వేసుకోండి అని చాలామంది చెప్తారు. అలా చేస్తే మాత్రం మీ ర్యాంకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి ర్యాంక్ వస్తుంది. మీరు అనవసరంగా హోప్స్ ఎక్కువ పెంచుకున్న వాళ్ళతో అలాంటి రాంగ్ హోప్స్ ఇవ్వడం మన ఉద్దేశం అయితే కాదు. అలాంటిది మన ఛానల్లో అయితే ఉండదు. కరెక్ట్గా మీకు ఏం తెలియాలో అది తెలియజేయడం మన బాధ్యత కాబట్టి చెప్తాను. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఓన్లీ సెషన్ 1 స్టూడెంట్ కౌంట్ మన దగ్గర ఉంటుంది. కానీ ఎన్టీఏ ఫైనల్గా ర్యాంక్ ఇచ్చే టైంలో ఏం చేస్తుంది, సెషన్ 1 ప్లస్ సెషన్ 2లో యూనిక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ ఎంత టోటల్ అయితే వస్తుందో దాన్ని బేస్ చేసుకునే మనకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2025 సంబంధించి డేటా చూడండి. రిజిస్ట్రేషన్ 13 lakhs ప్లస్ స్టూడెంట్స్ చేస్తే మనకు సెషన్ 1లో 12,58,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. సెషన్ 2 వచ్చేసరికి యూనిక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15,39,000 ఉంటే 14,75,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అంటే మనకు సెషన్ 1 నుంచి సెషన్ 2కి ప్రతి ఇయర్ కంపల్సరీగా స్టూడెంట్ కౌంట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ కంటే మనకి ఈ ఇయర్ కూడా ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెషన్ 1 కంటే సెషన్ 2 ఎక్కువ వస్తారు. 12 lakhs నుంచి 12,15,000 నుంచి 14,75,000 వచ్చింది. సో మనకు ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేసిన డేటాలో ఈ ఇయర్ 2026 సెషన్ 1 సంబంధించి టోటల్గా అపియర్ అయిన స్టూడెంట్ కౌంటు 13 lakhsగా ఇచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే అప్రాక్స్గా 15,000 స్టూడెంట్స్ సెషన్ 1లోనే ఎక్కువ ఉన్నారు. కానీ సెషన్ 2 వచ్చేసరికి ఈ కౌంటు లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగానే 14,75,000 నుంచి 15 lakhs వరకు అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరీ ఇంకా 15 lakhs దాటి వెళ్ళిపోయేంత అయితే ఉండదు, ఉంటే ఒక 10,000 వరకు అప్రాక్స్గా ఉండొచ్చు. సో ఇప్పుడు మీ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయాలి, అక్యురేట్గా మీకు తెలియాలంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెషన్ 1 ప్లస్ సెషన్ 2ను క్యాలిక్యులేట్ చేస్తేనే వస్తుంది. అందుకే మీరు 14,75,000 లేదా 15 lakhs వరకు కౌంట్ తీసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది 14,75,000 అయితే తీసుకోండి, సరిపోతుంది. ఇంతకంటే స్టూడెంట్స్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ లేదు మనకు టోటల్గా ఇండియాలో ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కౌంట్ బేస్ చేసుకోండి. సో అందుకే మీకు ఫార్ములాలో నేను 14
75,000 స్టూడెంట్ కౌంట్ ఇచ్చాను. ఈ కౌంట్ మీరు కూడా నోట్ చేసుకోండి. ఇదే ఫార్ములా. సో ఇప్పుడు మీకు సింపుల్గా మీ క్యాలిక్యులేటర్లో మీరు ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ నేను బ్రాకెట్స్ అయితే యూజ్ చేశాను. మీ క్యాలిక్యులేటర్లో లేకపోతే ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ 100 మైనస్ మీ డెసిమల్ పాయింట్స్లో ఎంత అయితే ఉంటుందో అంత చేసుకోండి, ఈక్వల్ టు చేసుకోండి, బై మళ్ళీ 100 చేయండి, ఇంటూ 14,75,000 చేయండి. సో ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేశాను చూడండి. ఈ స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ ఎంత? 91.0134562. 100 మైనస్ 91 వచ్చిన పర్సంటేజ్ బై 100 ఇంటూ 14,75,000. స్టూడెంట్కి ఎంత ర్యాంక్ వచ్చింది? 14,551. డెసిమల్ వాల్యూస్ అయితే రావు ర్యాంక్లో, దాన్ని నియర్ బైకి కన్వర్ట్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా 52 అని చేసేసుకోండి. అంటే 14,552 ర్యాంక్ రావడం జరిగింది స్టూడెంట్కి. ఇంకొక ర్యాంక్ కూడా చూద్దాం. ఇప్పుడు 98.4563 స్టూడెంట్కి ఉన్న ర్యాంకు. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇంకా క్లారిటీగా. స్టూడెంట్ ర్యాంక్ ఎంత ఉంది? 98.4563783. సో ఈ స్టూడెంట్కి ర్యాంక్ ఎంత వస్తుంది? అప్రాక్స్గా 22,768. అంటే 22,800 మీరు కౌంట్ తీసుకోవచ్చు. మనకు 15 lakhs వరకు వేసుకున్న కౌంటు, ఇంకొక 200 నుంచి 400 వరకు డిఫరెన్స్లో అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ పర్సంటేజ్, మీ సీట్స్ ఎక్కడ వస్తాయనేది కూడా అర్థమైపోతుంది. సో ఇది సిఆర్ఎల్ ర్యాంక్ అంటాం మనం. సిఆర్ఎల్ అంటే ఓపెన్ కేటగిరీ ర్యాంక్ అంటాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి సిఆర్ఎల్ ర్యాంక్తో పాటు మీ ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా మీకు ఈడబ్ల్యూఎస్ ర్యాంకు, ఓబీసీ ర్యాంకు, ఎస్సీ ఎస్టీ ర్యాంకు కూడా ఉంటుంది. సో మీకు ఎవరు చెప్పినా సిఆర్ఎల్ ర్యాంకు మాత్రమే అప్రాక్స్గా కరెక్ట్గా వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ర్యాంకు, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కొంతమంది ఏమేమో చెప్తూ ఉంటారు, ఇలా చేయండి, బై 3 చేయండి, బై 4 చేయండి, అలా చేయండి. అవన్నీ కాదు. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ర్యాంకు రావాలంటే కంప్లీట్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళ యొక్క డాటా, ఆ డాటా కన్వర్షన్ చేసి అప్రాక్స్గా క్యాలిక్యులేట్ చేసే ర్యాంకుకు ఎంత యాడ్ చేసుకుంటే ర్యాంక్ వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. అవి క్యాలిక్యులేషన్ అంతా మీకు నేను లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. లైవ్లో కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ ఎస్టీ ర్యాంక్స్ అయినా ఎంత వస్తాయి, ఆ ర్యాంక్కి ఏమేమి ఖాళీలో సీట్ రావచ్చు అనేది కూడా నేను చెప్తాను. మనం మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ఇప్పుడే సెషన్ 1 బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత, ఆ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందనే పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎక్స్పెక్టెడ్ కాలేజీలో సీట్ వస్తుందా లేదా, మళ్ళీ ఏప్రిల్ సెషన్లో మీరు ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనే డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ క్యాలిక్యులేషన్ చాలా క్రూషియల్. ఇందులో చాలా డేటా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటా అంతా మీకు ఇప్పుడు ఇందులో చెప్పడానికి కూడా పాసిబుల్ కాదు, అంత పెద్ద డేటాబేస్ ఉంటుంది. అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి, కన్వర్షన్ చేసి, అందులో యాడ్ చేయాల్సింది, రిమూవ్ చేయాల్సింది చేసిన తర్వాతే ఈ ర్యాంక్స్ వస్తాయి. ఇంత సింపుల్గా సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చినట్టుగా అయితే రాదు. సో అవి లైవ్లో మాత్రమే ఇండివిజువల్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని నేను ఇస్తాను. సో ఇప్పుడైతే మీకు మీ సిఆర్ఎల్ ర్యాంక్కి ఎంత పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఎంత ర్యాంక్ వచ్చిందనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.